అక్షర్ సచిన్ గారు ఫోన్ లో ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. సచిన్ గారు సార్ నమస్కారం సార్. నమస్తే అండి. ఏంటి అంబటి రాంబాబు గారి కామెంట్స్ ని ఎలా చూడాలండి? కాపు సామాజిక వర్గానికి కూడా లింక్ పెట్టి ఆయన మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు చిరంజీవి గారి పేరు మళ్ళీ తీసుకొచ్చారు. సార్ అంబటి రాంబాబు గారు నేను అసలు ముఖ్యంగా జాయిన్ అవ్వటానికి కూడా వాళ్ళు కాపులు ప్రసక్తి ఎత్తారు కాబట్టి నేను జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది సార్. అంబటి రాంబాబు గారు కానీ, కన్నా రజనీ గారు కానీ, లేదా మధుసూదన్ రెడ్డి గారు కానీ, మీరు రాజకీయ పార్టీ గురించి మాట్లాడుకోండి, పవన్ కళ్యాణ్ గారిని కూలీలు ఎటు తిట్టించుకోండి, నాకు బాధ లేదు, నాకు సంబంధం లేదు. మీరు కాపు 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 అని మీ స్వార్థ ప్రయోజనాల కోసం, మీ బతుకు తెరువు కోసం, మీ యజమానులు మెచ్చించడం కోసం కాపు కాపు పదాన్ని వాడి కాపులు రెచ్చగొట్టే మాత్రం మాలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాస్తవాలు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది సార్. రైట్. మొట్టమొదటిగా కన్నా రజనీ గారు అన్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నెగ్గించడానికే పార్టీ పెట్టారంటారు. మరి ఆమె అడ్వకేట్ ఎలాగైందో నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడిని నెగ్గించడానికి పార్టీ పెట్టలేదండి. తన అన్నగారు చిరంజీవి గారు పార్టీని కాంగ్రెస్ లో కలిపేయడానికి ఇష్టం లేక కొంతకాలం 2 సంవత్సరాలు మౌనంగా వేరే ప్లేస్ లోకి వెళ్ళిపోయి రాష్ట్ర వ్యూపోయింట్ తట్టుకోలేక పార్టీ పెట్టాడంటే ఆ పరిస్థితుల్లో అతను అక్కడ 2-3 నెలల్లో పోటీ చేసే దమ్ము లేదు కాబట్టి అక్కడ జగన్ తోటన్నా పొత్తు పెట్టుకోవాలి, చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకోవాలి. ఇద్దరిలోకి చంద్రబాబు నాయుడు గారు మంచివాడు కూడా జగన్ గారి కంటే దాంతో పొత్తు పెట్టుకున్నారు తప్పించి చంద్రబాబు నాయుడు గారు నెగ్గించడానికి కాదండి. ఇవాళ కాదు రేపన్నా పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది తాను సీఎం అవడం కోసం, సీఎం అయిన తర్వాత వచ్చే మార్పు కోసం. రైట్. అయితే పొత్తెంటి పెట్టుకున్నారంటే మీలాంటి స్వార్థ పనులు ఒక అంబటి రాంబాబు మీరు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోవడానికి సిగ్గుపడే వాళ్ళందరూ ఆ కులంలో ఉండే కులం ముద్దన ఆయన చేసి మెల్లో తగిలించినారు కాబట్టి ఆయన పొత్తు పెట్టుకుని వెళ్ళాల్సిన కర్మ దాపరించింది. రెండోది పవన్ కళ్యాణ్ గారికి దమ్ముందా లేదా అంటున్నారు కదా, అది అంబటి రాంబాబు గారు అన్నారా లేదా కన్నా రజనీ గారని ఎవరైనా కానీ, పవన్ కళ్యాణ్ గారి యొక్క దమ్ము ఏంటంటే అంబటి రాంబాబు వైసీపీలో ఉన్నా కానీ రెడ్డి సామాజిక వర్గాన్ని ప్రశ్నించలేని గట్స్ ఉన్నవాడు. నేను పవన్ కళ్యాణ్ స్మరణ పేరు ఎత్తితేనే బతకలేని వ్యక్తి, అది పవన్ కళ్యాణ్ గారి గట్స్ సార్. ఇవాళ కన్నా రజనీ గారు వైసీపీకి నేను జనసేనకి వ్యతిరేకిస్తున్నాను, నేను వైసీపీలో జాయిన్ అయ్యాను అని చెప్పుకోవడానికి భయపడుతుందంటే పవన్ కళ్యాణ్ గారు గట్స్ సార్. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన రోజునే కాంగ్రెస్ అటావో దేశ బచావో అన్నాడు, కాంగ్రెస్ పార్టీని చిత్తు చేశాడు సార్. అది పవన్ కళ్యాణ్ గట్స్ సార్. వైసీపీని ఓడిస్తాను 2014లోనే శపథం చేసాడు, ఓడించాడని పవన్ కళ్యాణ్ గట్స్. 2019లో ఈ తెలుగుదేశం కుంభస్థలం మీద కొడతానన్నాడు, తెలుగుదేశం ఓడించాడని పవన్ కళ్యాణ్ గట్స్. 2024లో జగన్ అసపాలను వచ్చేస్తానన్నాడు పవన్ కళ్యాణ్ గట్స్. ఇక అంబటి రాంబాబు గారు గట్స్ ఎంత వరకు అడుగుతాం. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కాపు కార్పొరేషన్ పెడితే కాపు కార్పొరేషన్ నిర్వీర్యం చేసేస్తే ఏమైపోయింది సార్? నెక్స్ట్ మీరు మాట్లాడేది కానీ రాసుకోండి మాట్లాడేది కానీ పాయింట్లు నోట్ చేసుకోండి సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన కాపు కార్పొరేషన్ నిర్వీర్యం చేసేస్తే అయ్యి అంబటి రాంబాబు గారు, మా ముద్రగడ పద్మనాభం గారు, మా కన్నా రజనీ గారు లేదా కుల నాయకులు గట్ట ఏమైపోయింది సార్? చంద్రబాబు నాయుడు గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వస్తే దానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసేస్తే మా కాపు నాయకులు అంబటి రాంబాబు గారు గట్ట ఏమైపోయినాయి సార్? రాజశేఖర రెడ్డి గారు 2004లో కాపులకు రిజర్వేషన్ ఇస్తానని అధికారంలోకి వచ్చి రిజర్వేషన్ ఇవ్వకుండా అసలు కాపు రిజర్వేషన్ మళ్ళీ అడగకుండా ఉండడం కోసం 44 49 తీసుకొచ్చేసి ముస్లిం సోదరులకు రిజర్వ్ పెడితే అడగ మన రాంబాబు గారు గట్ట ఏమైంది? కాపు నాయకులు గట్ట ఏమైపోయింది? వైసీపీలో ఉన్న కాంగ్రెస్ లో ఉన్న కాపు నాయకులు గట్ట ఏమైపోయింది? మీ గట్టు ఎక్కడో పెట్టేసుకుని మీ గట్టు తాకట్టు పెట్టేసుకుని పవన్ కళ్యాణ్ గట్టలేదంటే ఏంటండి? మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసుకోండి తప్పులే, అలాగే తెలుగుదేశం తప్పులు చంద్రబాబు నాయుడు గారు చేసుకోండి మీ రాజకీయ ప్రయోజనాల కోసం. కానీ మీ స్వార్థ ప్రయోజనం కోసం కులాన్ని ఈడ్చకండి, కులాన్ని నమ్మకండి. తెలుగుదేశం కమ్మ సామాజిక వర్గం వచ్చింది 1983లో. 83 వరకు కాపుని నాశనం చేసేసింది రెడ్లు కదా. తూర్పు కాపులు, మున్నూరు కాపులు, బలిజులు, ఈ బలిజులు, ఆ బలిజులు, కొంతమంది బీసీలు, కొంతమంది ఓసీలకు విభజించేసింది రెడ్లు కదా. ఏమైపోయారు ఆ రోజు కాపు నాయకులు? కమ్మ ప్రభుత్వాలు అంటే కాపు రిజర్వేషన్ ఉద్యమాలు చేస్తారా మీరు? రెండు ప్రభుత్వాలు అంటే నా కరెంట్ బిల్ తగ్గించాలంటే నా కరెంట్ బిల్ కట్టుకోపోతున్నానని ఉద్యమాలు చేస్తారా? ఏమైపోయి మీ అంబటి రాంబాబు గారి గట్స్. మీరేమో వైసీపీలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలని కోరుకోవాలి కానీ పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని కోరుకుంటున్నారేంటి? మీకు నిజంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని కోరుకుంటే జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేయమనంటే ఇంకా పవన్ కళ్యాణ్ సీఎం చేస్తే ఇక మా పార్టీ వన్ సైడ్ గా సపోర్ట్ చేస్తుందని నేను తీసుకొస్తాను పవన్ కళ్యాణ్ గారు ఇంటి ముందు ఆమరణ నిరాధ్యత చేసేనే సరే చేయరు.
పవన్ కళ్యాణ్ మీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒత్తిడి తీసుకురారు. జగన్మోహన్ రెడ్డి రెడ్డి నాయకుడు కాదు, చంద్రబాబు నాయుడు కమ్మ నాయకుడు కాదు, పవన్ కళ్యాణ్ మాత్రం కాపు నాయకుడు. సిగ్గుండాలి అంబటి రాంబాబు గారికి అయినా, లేదా కన్నారెడ్డి గారి రజనీ గారి లాంటి ఎనలిస్టులకి అయినా. ఏం మాట్లాడుతున్నారు? మీ స్వార్థం గురించి మాట్లాడుకోండి, మీ బతుకు తెరు కోసం మాట్లాడుకుంటారు, మీరు ఎనాలిసిస్ ఇస్తారో రాజకీయాలు చేస్తారు. కులాన్ని ఎత్తకండి, కులాన్ని వీధిలో కొట్టకండి, కులాన్ని పవన్ కళ్యాణ్ కొట్టకండి. మీకు దమ్ము ఉంటే రెండు ప్రభుత్వాలు ప్రశ్నించండి, మీకు దమ్ము ఉంటే కమ్మ ప్రభుత్వాలు ప్రశ్నించండి, మీకు దమ్ము ఉంటే ఎవరు అన్యాయం చేస్తారు వాళ్ళు ప్రశ్నించండి. ఇది దానికి పవన్ కళ్యాణ్ లింక్ ఎట్టడం ఏంటంటే ఓకే, మీకు గట్ట లేవు, మీకు దమ్ము లేదని పవన్ కళ్యాణ్ లింక్ ఎడతారు. మీరు సిగ్గుండాలి మాట్లాడుతున్నాం అంటే కులాన్ని దిగదాల్చిన మీ స్వార్థ ప్రయోజనం కులాన్ని అమ్ముతున్నందుకు ఉప్పు సిగ్గుపడి కులాన్ని కలపకుండా కులాన్ని పేరు ఎత్తకుండా బతకలేని బతుకు తెరుగు రాజకీయాలు అవసరమా అని గుర్తు ఒకసారి ఆలోచించుకోండి. ఈ కాపు నాయకులందరూ కూడా, కాపు ఎనలిస్టులు అందరూ కూడా. ఓకే 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 సచిన్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది పద్ధతి కాదు.